హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి లంబసంగి అన్న పేరు ఎంత ఫేమస్, ఆ అందాలు ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. సో లంబసంగి సినిమాతోటి మనందరం ముందుకి బాగా తెలిసినటువంటి సుపరిచితురాలు దివి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం, దాని గురించి బోల్డెన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ హేమా. హలో. చాలా అసలు మిమ్మల్ని చూస్తేనే ఎనర్జీ అలాగా తన్నుకుంటూ వచ్చేస్తుంది. సో ఏంటి ఎనర్జీ బాగా తన్నుకుంటూ వస్తుందా? కనిపిస్తుంది మొహంలో ఎనర్జీ. సో చెప్పండి, ఏంటి లంబసంగి విశేషాలు ఏంటి? అంటే అందాలనే చూపిస్తారా, మీ అందాలను చూపిస్తారా, సినిమాలో ఇంకేదన్నా స్టోరీస్ ఉన్నాయి ఏంటి? లంబసింగి అది మీరు చూడాలి. అందమైన ప్లేస్. అందులో నేను ఉంటాను. అందులో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. ఒక మన రియలిస్టిక్ గా జరిగే ఒక లవ్ స్టోరీ. అందులో ఒక కాంప్లికేషన్, డిఫరెంట్ గా చూడబోతారు నన్ను. ఒక చిన్న ట్విస్ట్, అన్ని ఉంటాయి. సినిమాకి కావాల్సినవన్నీ యాడ్ చేసాము, మీరు చూస్తే బాగుంటుంది. సో అన్ని కలగలిపిన ప్యాకేజ్ తోటి దివి గారు మన ముందుకు రాబోతున్నారు. సో రీసెంట్ గానే ఒకటేదో మొన్న వీడియో చూసాను, ఇంటర్వ్యూస్ జరుగుతుంటే నాగార్జున గారు పోస్ట్ చేశారని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. ఏమన్నారు అసలు నాగార్జున గారు ఇది చూసి? యాక్చువల్లీ నాగ్ సార్ని మేము సార్ ఇలా చేయండి ఇలా పెట్టండి అని అడగలేదు. సార్ అవుట్ ఆఫ్ లవ్ మాకు మాది ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ సో హంబుల్, సో రెస్పెక్ట్ టువర్డ్స్ నాగ్ సార్. నాకు నాగ్ సార్ అంటే ఎప్పుడూ ఇష్టమే. సార్ వల్లే నేను ఈ ప్లేస్లో ఉన్నా, ఇప్పుడు ఇలా ఉన్నాను. కంగ్రాచులేషన్స్ అని దివి అని పెట్టి నాకు కూడా సార్ కళ్యాణ్ గారికి నాకు సపోర్ట్ చేయడం చాలా చాలా హ్యాపీ. సో నాగ్ సార్ దగ్గర నుంచి అంటే యు డోంట్ ఎక్స్పెక్ట్ కదా. సో ఆయన లాంటి ఒక గొప్ప పర్సన్ పెట్టి ట్వీట్ చేసి లింక్ కూడా ట్వీట్ చేయడం, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు నాగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ క్యూట్ గా కామ్ గా ఉంటుందా, రెబలిస్టిక్ గా రౌడీలా ఉంటుందా? క్యూట్ గా కామ్ గా ఉంటూనే రెబలిస్టిక్ గా రౌడీగా ఉంటుంది. ఏం చెప్పారు, ఏం చెప్పారు. అసలు ఈ మధ్యన ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల మంచిగా బాగా మాట్లాడుతున్నారు. అయిపోయింది. నీలాంటి వాళ్ళందరూ క్వశ్చన్స్ అడిగిన టార్చర్ ఏది పడితే అది అడుగుతారు అబ్బా వీళ్ళు. నిజంగా మాకు లేదు, ఎందుకంటే రివ్యూస్ సచ్ ఎ డార్లింగ్ ఫర్ ఎవ్రీవన్. ఐ సమ్హౌ థ్యాంక్ఫుల్ టు గాడ్. నాకు ప్రెస్ వాళ్ళందరూ చాలా చాలా ఫ్రెండ్స్ అయిపోతారు, క్లోజ్ అయిపోతారు. అండ్ నేను అంటే చాలా వాళ్ళు ఇష్టంగా ప్రమోట్ చేస్తారు. ఐ రియలీ లైక్ ఎంజాయింగ్ ప్లేయింగ్ విత్ దెమ్. ఇప్పుడు నిన్న ఎలాగైతే ఆడుకుంటున్నాను, ఇప్పుడు నేను వీళ్ళందరినీ 2-3 సార్లు చూసేసి ఉండుంటాను. సో ప్రతి ప్రెస్ మీట్ లోను, ప్రతి ఇంటర్వ్యూస్ దగ్గర ఎక్కడో చోట తగులుతూనే ఉంటాం. వి లవ్ యాక్చువల్లీ టాకింగ్ టు అండ్ ఆల్. ఎలాంటి క్యారెక్టర్ ఫ్యూచర్ లో చేయాలనుకుంటున్నారు? దట్స్ లాస్ట్. ఒక రెబల్ క్యారెక్టర్ చేయాలని ఉంది. ఓ బా ఇలా చూస్తామని అనుకోలేదు, ఇది భలే చేసింది అని అనుకోవాలి. అండ్ సాఫ్ట్ గా కనిపిస్తారు, లేకపోతే గ్లామరస్ గా కనిపిస్తారు, బట్ పర్ఫార్మెన్స్ మొత్తం పుల్ చేసేలాగా ఒక రెబల్ లాగా ఒక నాటు క్యారెక్టర్ లో కనబడాలి అని అనుకుంటున్నాను. ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఇలా చేసింది. సో యాక్చువల్లీ చిలకా ముక్కుదారి అనే సాంగ్ లో అయితే కొంచెం ఫోక్ కనిపించారు. సో అలాంటి త్రూ అవుట్ అండ్ క్యారెక్టర్ ఏదన్నా వచ్చింది ఇప్పుడు దాకా? అలాంటివి వస్తే ఖచ్చితంగా చేస్తాను. త్రూ అవుట్ రాలేదు, కానీ అలాంటిది చెయ్యాలని ఇంకా నా కోరిక. అంటే నాకు మామూలుగా మన ట్రెడిషన్స్, మన కల్చర్, మనది చాలా చాలా ఇష్టం. అండ్ ఐ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ కల్చరల్ ఫోక్, ఇవన్నిటికీ ఐ వాంట్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ అలాంటివి వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా లైక్ మీ ఆడియన్స్ కి, మన ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు రంసం గురించి? దట్స్ ఆల్. ఆంధ్రప్రభ ఆడియన్స్ అందరికీ ఫస్ట్ మా సినిమా లంబసింగిని సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి, మేము అందరూ కష్టపడినట్టే కష్టపడ్డాం, కానీ మా చిన్న సినిమా, నేను ఒక చిన్న పర్సన్ని, నాకంటూ ఒక కోరిక సినిమా యాక్టర్ అవ్వాలని. అది అయింది, కానీ ఇంకా ముందు కంటిన్యూ చేయాలంటే నా సినిమాని మీరు అందరూ చూసి నాకు సపోర్ట్ చేయాలి. అండ్ ఎందుకు చూడాలి అంటే మీకు కూడా నచ్చుతుంది, మీరు కనెక్ట్ అవుతారు. మీకు నేను ఇలా చేసి ఉంటాను, నా లైఫ్లో ఇలా జరిగింది అని అనిపించడం జరుగుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను డిఫరెంట్గా కనిపిస్తాను. ఒక చిన్న ట్విస్ట్ ఉంటాయి, మీరు చూడండి. పాటలు బాగున్నాయి, పాటలు ఆల్రెడీ వింటున్నారు అందరూ, బట్ మీరందరూ చూస్తేనే నా కెరియర్ బాగుంటుంది. ఇంకా అయినా ఎందుకు చూడాలంటే నేనేం చెప్పలేను. ప్లీజ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.